సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న సిట్ అధికారులు తాజాగా సాయికృష్ణ నివాసానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఏఎస్పీ సుధాకర్ నేతృత్వంలోని సిట్ బృందం కుటుంబ సభ్యుల నుంచి కీలక వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు. అదృశ్యానికి ముందు జరిగిన పరిణామాలు, వ్యక్తిగత సంబంధాలు, ఫోన్ కాల్స్, కుటుంబానికి తెలిపిన అనుమానాస్పద అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంపత్, సాయికృష్ణ కేసు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు కూడా నియమించింది. బాపట్ల ఏఎస్పీగా ఉన్నటువంటి సుధాకర్ తో పాటు మరో ఎస్పీని కూడా సిట్ అధికారులు ఈ రోజు ఏదైతే తన తల్లి విజయలక్ష్మిని కూడా విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం ఆయన నివాసానికి విజయలక్ష్మి నివాసానికి పెద్ద ఎత్తున కూడా పోలీసులు చేరుకున్నారు. ఏదైతే మరి ఆ విజయలక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్ అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కీలక ఆధారాలు ఏదైతే మరి ఏసీపీ అధికారులు ఉన్నటువంటి రవిప్రసాద్ తన నివేదికను కూడా సిట్ అధికారులకి అప్పచెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారనే అంశాలపైన కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే మరి న్యాయమూర్తి ముందు ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విచారణ అధికారులకు సంబంధించినటువంటి డిజిటల్ సంబంధించినటువంటి ఆధారాలు కూడా అటు కృష్ణలంక పోలీసులు కోర్టు ముందు కూడా ఉంచేటువంటి అవకాశం ఉంది. అయితే సుధాకర్ నేతృత్వంలో ఇద్దరు ఎస్పీ అధికారులు మరో సిబ్బందిని కూడా అక్కడ విచారిస్తున్నారు. విజయలక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎలాంటి అంటే నాగరాజుపై ఇప్పటికే సస్పెండ్ వేటు వేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం, గత 4 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి అనేక పురోగతి సాధించేందుకు కూడా దర్యాప్తు బృందం కొనసాగుతుంది. ఎందుకంటే దైవప్రసాద్ తో పాటు మరో 5 సిఐలు కూడా అన్ని కోణాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే చూసాం. ఎందుకంటే స్వర్గపల్లిలో 2 అన్నోన్ డెడ్ బాడీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, అదేవిధంగా పూర్తిగా నాగరాజు మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందం ప్రభుత్వం ముందు ఉంచాలంటే కీలక ఆధారాలు లభించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఆధారాల పనిలోనే అటు సిట్ అధికారులు కానీ, అదేవిధంగా అటు దర్యాప్తు బృందం అధికారిగా ఉన్నటువంటి ఏసీబీ దైవప్రసాద్ కూడా ఇదే అంశాన్ని కీలకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే స్టేట్మెంట్ ఆధారంగా ఏ అంశాలు ఆ విజయలక్ష్మి లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మే 9న సాయికృష్ణ చేసినటువంటి సమయంలో తల్లిదండ్రులకి ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఏదైతే మరి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏ కేసులో తనని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అటన్నిటిని కూడా వివరించారు. అంటే జనరల్ గా పోలీస్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి సమాచారం అందించాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులు. ఆ మేరకు అలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నాయి, వీటన్నిటిపైన కూడా సిట్ అధికారులు విజయలక్ష్మి అంటే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక నివేదిక రూపొందించేటువంటి అవకాశం ఉంది. సిట్ అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. దైవప్రసాద్ ఇచ్చినటువంటి తన నివేదికని పూర్తి స్థాయిలో కూడా రాత్రి 11 గంటల వరకు కూడా సిట్ అధికారులు పరిశీలించారు. అనేక కోణాల్లో ఏదైతే మరి సాయికృష్ణకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. పూర్తి స్థాయిలో ఆధారాలు కనుక లభించకపోతే ఈ కేసు కొంత మరుగున పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించాడు. ఈ కేసు వ్యవహారంలో కుటుంబ సభ్యులను స్వయంగా తన నివాసానికి పిలిపించుకొని న్యాయం చేస్తాను, అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటానని కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే ప్రక్రియ సిట్ అధికారులు సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా మరి విజయలక్ష్మి ఎలాంటి ఏదైతే నాగరాజు పైన కానీ, అదేవిధంగా తన కొడుకుకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందని కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా
సిట్ అయితే దూకుడు పెంచింది. గత 4 రోజుల పరిణామాల తర్వాత ఈ రోజు కొంత వేగవంతం చేసి పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.